అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామంలో నన్ను కొండపేట ఈ టమాటా చెట్లు ఎక్కడ నాటినాము, అంతకుముందు 3 సంవత్సరాల నుంచి నాటినాము. అంతో ఇంతో పెట్టుబడి వస్తున్నది. ఈ సంవత్సరం ఎకర చేను నాటినాము. వైరస్ ఎక్కువైంది, ఎండు తెగులు ఎక్కువైంది. ఎన్ని మందులు కొట్టినా ఈ రోజు మందు కొడితే రేపొద్దానికి పక్క చెట్టు చూపిస్తుంది. 4-5 సార్లు మందు కొట్టినాము. కష్టపడి 30,000 అప్పు అయింది. భార్య భర్త ఇద్దరు చేతులారా అప్పులు పాలు చేసుకుని చేని కాడ కష్టపడుతున్నాము. అయినా కానీ లేదు. వర్షం పంట నీళ్లు పోసుకున్న దాని మెనుగుతి లేదు. బోర్లకు సరిగా నీళ్లు కట్టడం లేదు. రైతుకు చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టిన పెట్టుబడి కూతి రాలేదు. ఈ మొక్క పీకేస్తున్నాము. ఈ రోజు బతికిన మొక్క పక్క చెట్టుకు ఎమ్మటే వైరస్ చూపించింది, ఎండు తెగులు. అట్టా చెట్టు మార్చి చెట్టు పోతూనే ఉంది. ఎన్ని నాటినా లాభం లేదు. ప్రభుత్వం మాకు ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే మంచిది అనుకుంటున్నాం. భార్య భర్తలం ఇద్దరం కలిసి. నా పేరు షేక్ వలి, గిద్దలూరు మండలం, కొండపేట గ్రామం. మేము వచ్చేసి అరకర టమాటా నాటినాము. ట్రాక్టర్లకు గాను, కాన్లకు గాను, కలుపులకు గాను, మందులకు గాను 30,000 దాకా పెట్టుబడి అయినది. దీని తోడుగా వచ్చేసి వైరస్ ఎక్కువైంది. ఎన్ని మందులు కొట్టినా కానీ ఒక చెట్టు వైరస్ వచ్చి మొత్తం పోతున్నవి. కాయలు ఎలా పోయినాయో దీని తోడుగా వచ్చేసి కుళ్ళు తెగులు వచ్చేసినాయి. దీని తోడుగా వచ్చేసి అడవి పందులు వచ్చి పొలాలకు వచ్చి నాటులు వచ్చేసి ఎలా అంటే మొత్తం తినిపోతున్నాయి. వచ్చేసి ఇంకా ఈ పంట పండిలేము. ఇలా పంటలు ఇలా ఉంటే ఇంకా 10 సంవత్సరాలు చేస్తున్నా కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వైరస్ ఫుల్గా అయిపోయింది. ఇంత మందులు కొట్టినా కంట్రోల్ కావటం లేదు. ఈ పంట వచ్చేసి 3 నెలలన్నర అయింది. 4 నెలలు ఇప్పుడు వరకు ఇంత చేసినా మాకేం సుఖం లేదు. మేము కష్టపడి ఎండలేక వానలేక పండిస్తున్నాము. అయినా చేతికి వచ్చేలకు ఇలా పోతున్నాయి. ఫస్ట్లో బాగుంటాయి పొలాలు, చేతికి వచ్చేలకు ఇలా పోతున్నాయి. దీనికి వచ్చేసి దీని తోడుగా వచ్చేసి గుత్తశైలి ఇవి మా సొంత ఏం కాదు. వాళ్ళకు పండకుండా వాళ్ళకు గుత్త డబ్బులు మేము వేయాల్సిందే. దీనికి గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు నాగమ్మ. 20 ఏళ్ళ నుంచి చేలు చేస్తున్నాము. ఎకరన్నర టమాటా నాటినాము. పైరు వచ్చదని నాటినాము. ఆడయి ఎండు తెగులు వచ్చి పాసిపోతుండయి. 80,000 పెట్టుబడి అయింది. ఎంత మందులు కొట్టినా కంట్రోల్ కావటంలే. మగ దిక్కు లేని వెళ్ళాము స్వామి. మేము ఈ రకంగా చేస్తున్నాం. మమ్మల్ని దయచేసి కాపాడాలి.